భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాయాది దేశాల మధ్య సరిహద్దు రేఖ వెంబడి చెదురుమదురుగా అప్పుడప్పుడు కవ్వింపు కాల్పులు జరుగుతూ ఉండడం సహజం. కానీ ఇరు దేశాల మధ్య యుద్ధాలు ఎన్నిసార్లు జరిగాయో తెలుసా? 1947లోనే భారత్ పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. ఆ ఏడాదిలోనే కాశ్మీర్ కోసం ఘర్షణ పడ్డాయి. 1965 మళ్లీ కాశ్మీర్ కోసమే రెండు దేశాలు ఢీకొన్నాయి. కాశ్మీర్ మీద పూర్తి ఆధిపత్యం తమకే కావాలంటూ పాకిస్తాన్ దళాలు ఇండియాలోకి చొరబడ్డాయి. చరిత్రలో ట్యాంకులతో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా దీని గురించి చెబుతుంటారు. 1999 కార్గిల్ యుద్ధం. భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్లోకి పాకిస్తాన్ సైనిక దళాలు చొరబడడంతో కార్గిల్ శిఖరాల మీద భీకరమైన యుద్ధం జరిగింది. పాకిస్తాన్ దళాలను కార్గిల్ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమికొట్టి భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది. కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో ఆత్మాహుతి దాడులు చేసిన ఉగ్రవాది ఏకంగా 40 మంది సైనికులను బలి తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్కు సమీపంలోని ఉగ్రవాద శిబిరాల మీద వైమానిక దాడులు నిర్వహించినట్టుగా భారత్ ప్రకటించింది.